హలో! హాయ్! నమస్తే. అస్సలామలైకుం. నేనిలా ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఈరోజు ఫ్రైడే. రాత్రి బాగా వర్షం పడింది. సరే ఇంక ఉదయాన్నే స్నానం చేయాలి అన్నా గానీ, కొంచెం బద్ధకంగా ఉండి డాబా పైకొచ్చాను. వస్తూ వస్తూ కొన్ని బియ్యం తీసుకొచ్చి పక్షులకు వేశాను. రాత్రంతా బాగా వర్షం పడింది. అక్టోబర్ నెల కాబట్టి సూర్యుడు ఇంకా రాలేదు. చల్లని గాలిలో ఇలా విచ్చుకున్న గులాబీలను చూస్తూ ఈ పక్షులకు ఆహారం వేయడం చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎవరికైనా సరే ఉదయం ఇలా ప్రారంభమైతే ఆ రోజంతా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. ఇంటి డాబాపై నుంచే ప్రకృతి అందాలను ఇలా ఆస్వాదించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. పక్షులకు ప్రతిరోజు బియ్యం వేస్తాను కదా. ఒక్కొక్క రోజు నేను రావడం కొంచెం లేట్ అయితే నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇలా డాబా మీద ప్రకృతికి దగ్గరగా ఉండడం, పక్షులకు ఆహారం పెట్టడం, ఇవన్నీ నా మనసుకు శాంతిని ఇస్తాయి. అంతలోనే రేష్మా ఫోన్ చేసి, అమ్మా ఖాదరోలి సాహెబ్ దర్గాలో మొక్కుబడి ఈరోజు తీర్చుకుంటాము. నిన్ననే చెప్పాను కదా, నువ్వు కొంచెం పిల్లల దగ్గర ఉండు, దగ్గరికి రాగలవా అని. సరే, ఇంక అంతకన్నా ఏముంది చెప్పండి, పిల్లలు పిలిస్తే వెళ్ళకుండా ఉంటామా అని చెప్పేసి ఇక కిందికొచ్చి స్నానం అవి కానిచ్చి నేను కూడా ఇంట్లో ఫాతిహా చేసుకున్నాను. ఖాదరవి సాహెబ్ దర్గాలోకి అడుగు పెట్టగానే మనసులో ఒక ప్రత్యేకమైన భక్తిభావం. బయట బాగా వర్షం పడుతుండడం వల్ల దర్గాలో ఎక్కువ మంది మనుషులు లేరు. రేష్మా పిల్లలు, అల్లుడు, రేష్మా వల్ల అత్తయ్య అందరూ మొక్కుబడి తీర్చుకోవడం కోసం వచ్చారనమాట. ఇది చాలా పురాతనమైన దర్గా అన్నమాట. ఇక్కడ ఏ ఆరోగ్య సమస్యలున్నా, లేకపోతే పిల్లలు కలగటం లేదు, లేదా పెళ్ళిళ్ళు జరగటం లేదు అని ఏ ఏ ప్రాబ్లం అయినా సరే వచ్చి ఇక్కడ తిరిగి మొక్కుకొని వెళ్తే 100% మన కోరికలు అనేవి తీరుతాయి. రేష్మా వాళ్ళేమో తెలంగాణలో ఉంటారు, మేమేమో ఆంధ్రాలో. వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఆంధ్ర కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడున్నా సరే మొక్కుబడి తీర్చడం కోసం ఇక్కడికి వచ్చారు. దర్గాలో ప్రార్థనలు చేసేటప్పుడు మనలోని ఆందోళనలన్నీ మాయమైపోతాయి. ఎవరైనా మనసు నిండా కోరుకునేది ఏముంటుంది చెప్పండి? ప్రశాంతమైన జీవితం, మంచి ఆరోగ్యం, మన పిల్లలు సుఖాలతో సంతోషాలతో ఉండాలని, మన కుటుంబం ఎప్పుడు ఆ దైవ కృపలోనే ఉండాలని కోరుకుంటాం. అంతే కదా. దేనికైనా సరే దేవుని అనుగ్రహం అనేది ఉంటే ప్రతి ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. పిల్లలు అల్లరి చేయకుండా ఉండడం కోసం రేష్మా వస్తూ వస్తూ పెన్ను ఒక నోట్బుక్ తెచ్చిందనమాట. మేము దర్గా చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా, 108 సార్లు తిరగాలి, మీరు కౌంట్ చేయండి అని. అంటే పిల్లలు ఇద్దరూ కూడా కదలకుండా పెన్ను నోట్స్ తీసుకొని 1 టైం 2 టైం 3 టైం అని వాళ్ళు ఎన్నిసార్లు తిరిగారో లెక్క రాసుకుంటూ కూర్చున్నారనమాట పిల్లలిద్దరు. దర్గాలో మొక్కుబడి తీర్చుకొని బయటకి చూస్తే ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు టైం 12 అయింది. రేష్మా హ్యాండ్ బ్యాగ్లో వస్తూ వస్తూ కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ అవి తెచ్చిందనమాట. అవి తినేసి వీళ్ళు ఇంటికి బయలుదేరారు. ఈ వర్షానికి ఇంకా కొబ్బరి కూడా ఎండదు కదా అని చెప్పేసి వాటిని బాగా తురిమి కొబ్బరి ఉండలు అంటే కొబ్బరి లౌజులు అంటాము, అవి చేద్దామని చెప్పేసి కొబ్బరిను బాగా పొడుగ్గా తురుముకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి గసగసాలు రోస్ట్ చేశాను. అంటే కొంచెం ఆయిల్ ఏం లేయకుండా ఊరికే కడాయిలో కొంచెం ఫ్రై చేశాననమాట. ఆ తర్వాత కడాయిలో 2-3 స్పూన్ల ఘీ వేసుకొని కాజు, వాటర్ మిలన్ సీడ్స్ అవి 2 ఫ్రై చేసుకున్నాను. ఇంట్లో ఇవే ఉన్నాయి, ఇవే వేస్తున్నాను. లేదు మీరు ఇంకా ఏమన్నా వేయాలి అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. అవి వేపిన తర్వాత అందులోనే నేను తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి కొంచెం ఫ్రైలాగా చేస్తున్నాను. అందులోనే 2 పెద్ద చెక్కలు ఉంటాయి కదా, లవంగ చెక్కలో చెక్క, అవే వేస్తాను. దాని ఫ్లేవర్ అనేది అందులోకి దిగుతుందనమాట. అప్పుడు బాగుంటుంది చూడండి. యాక్చువల్గా అయితే ఇందులో పాలు వేయరు, కానీ ఉదయం కొంచెం మిస్టేక్ జరగడం వల్ల పాలైన కొన్ని పాలు ఎక్స్ట్రా పోయాల్సి వచ్చింది. ఇంకా ఆ పాలు ఎక్స్ట్రా ఉంటే సరేలే ఇంకా ఏం చేస్తా అని ఇంకా దాంట్లోనే వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆ పాలన్నీ దగ్గరగా అయ్యేంత వరకు కొబ్బరిను అందులోనే ఉడికించుకున్నాను. ఏది వేస్ట్ కాకుండా ఇలా ఏదో ట్రై చేస్తుంటాను, కానీ మాత్రం బాగానే వస్తుంది. పాలన్నీ దగ్గరికి అయిన తర్వాత అందులో రుచికి తగినట్లు బెల్లం వేసుకున్నాను. చక్కెరతో బాగుండదు,
కానీ బెల్లంతో అయితే బాగుంటుంది. అందులో పాలు, బెల్లం, కొబ్బెర, పచ్చి కొబ్బెర కాంబినేషన్ ఇంకా సూపర్‌గా ఉంటుంది చూడండి. ఒకసారి ట్రై చేయండి. స్టవ్‌ను సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇది మాడకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కొబ్బెర, బెల్లం ఇవన్నీ బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం ఇలాచి పొడి వేసుకొని, ఆ తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అవి డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని మళ్ళీ కలుపుతూనే ఉండాలి. అడుగంటితే అస్సలు బాగుండదు. ఎందుకంటే అది మాడు వాసన వస్తుంది. అందుకని చెప్పేసి ఇవి మాడకుండా దగ్గరగా నిలబడి చేసుకునే ప్రాసెస్ అనమాట ఈ వంట అంటే. స్టవ్ మీద పెట్టేసి మనం వేరే పనులు చేసుకున్నాం అనుకోండి, కొంచెం మాడు తగిలినా సరే అస్సలు దాని టేస్ట్ అంతా పాడైపోతది. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా గనుక చేసుకుంటే ఒక 2, 3 రోజులైనా ఇంట్లో అందరము ఈ స్వీట్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా అంతా దగ్గరగా రావాలి. ఆ తర్వాత బాగా చల్లారిన తర్వాత అందులో మనం చెక్క వేసాం కదా! ఆ చెక్కను పక్కకు తీసేసి మనం ఇలా ఉండలుగా చుట్టుకుంటే సరి. దేన్ని కూడా వేస్ట్ చేయకుండా కొబ్బెర ఉంది, కొబ్బరి లడ్డూలు చేశాను. లేదా ఇంకొకటి ఉంటది. దాన్ని వంటలాగా చేసేస్తాను. ఇంట్లో ఏది ఉంటే అది చేసుకొని తినడం అలవాటు. కానీ బయట నుంచి తేవడం కన్నా ఇలా ఇంట్లో చేసుకొని పెడితే బావుంటుంది చూడండి. ఈ ఫ్రైడే నేనిలా ఆనందంగా గడిపాను. మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.